దోషాలు ఏర్పడతాయి. అది బాగా పండితులకు తెలుస్తుందండి దాని గురించి. ఈ పితృదోషం ఏర్పడడం వల్ల కూడా మీరు ఏం చేసినా మరి ఇంట్లో సక్సెస్ అవ్వరు, పిల్లలు కూడా సక్సెస్ అవ్వరు. అలాగే గ్రామదేవత పూజ కూడా చాలా ఇంపార్టెంట్. సో గ్రామదేవత అంటే మీ కులదేవత ఆరాధన చేయడం వల్ల కూడా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగే అందరూ ఆరోగ్యాలతో ఉండాలంటే ఒక టెక్నిక్ ఉందండి, ప్రదోష వేళ పూజ. ఈ ప్రదోష వేళ పూజ నిన్న అయిపోయిందండి. సో ప్రతి నెల కూడా త్రయోదశిలో రెండు త్రయోదశులు వస్తాయి నెలలో, అమావాస్యకి పౌర్ణమికి. ఎవరైతే ఈ త్రయోదశ వేళలో ప్రదోష వేళ పూజకి అటెండ్ అవుతారో సాయంత్రం 4:30 నుంచి 6 శివుడికి సంజీవేళ ప్రీతి. సో 4:30 to 6 కనుక ప్రతి నెలలో 2 త్రయోదశులు కనుక అటెండ్ అయితే మీ కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి చాలా వరకు ప్రాక్టికల్గా. ఎందుకంటే ఆ టైంలో మొత్తం దేవతలు కూడా శివ దర్శనానికి వెళ్తారు. సో యాక్చువల్గా ఇది తమిళనాడులో ఎక్కువగా ఆచరిస్తారండి. నేను ప్రదోష వేళకి వెళ్ళాము. ఇక్కడ శ్రీకాకుళం కోవిల్లో 5:30కి తీశారు సార్ కోవిల. సో తలుపులు వేసేసారు. సో అడిగితే ఇక్కడ ఎవరు జనాలు రావట్లేదు, తీయడం అవుతా అన్నారు. అడిగితే నేను అదేంటంటే ప్రదోష వేళ చాలా ఇంపార్టెంట్ కదా అంటే, జనాలు వస్తే తీస్తామమ్మా అన్నారు. అంటే అప్పుడు చెప్పాను, జనాలు పంపిస్తామండి మేము అని చెప్పాను. సో ప్రదోష వేళ పూజ కంపల్సరీగా చేయడం వల్ల కూడా బోళాశంకరుడు తప్పకుండా అన్ని విధాలుగా మనకు ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు. అలాగే విఘ్నాలకు కారకుడు, రుణ బాధలు చాలామందికి ఉంటాయి. బాబు బోల్డ్ అని అప్పులు అయిపోతున్నాయి, ఏంటి పరిస్థితి? సో దీనికి కూడా మంచి రెమెడీ ఉందండి. రుణ బాధలతో బాధపడేవారు దక్షిణ ఆగ్నేయంలో శ్రీకృష్ణుడి ఫోటో పెట్టండి. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన ఫోటో లేదా గోమాతల్ని గోవులు కాస్తున్న ఫోటో పెట్టడం వల్ల రుణశేషం అనేది, రుణ బాధ అనేది తగ్గుతుంది. అలాగే ధ్వజ గణపతి ఆరాధన చేయండి. 32 వినాయకుల్లో 6వ వినాయకుడు ధ్వజ గణపతి, మోస్ట్ పవర్ఫుల్. సో దీనిలో ఆల్రెడీ మ్యాగజైన్స్ గురించి చెప్పారు అండి విక్రమ్ గారు. ఈ మ్యాగజైన్స్లో పడినవి ఇవన్నీ నేను చదివే ఓపిక టైం ఎవరికి లేక చదివిన వాళ్ళు ఇలా మనం చెప్పడం వల్ల నలుగురికి తెలుస్తుంది అంతే. సో ధ్వజ గణపతి ఆరాధన చేయడం వల్ల ఎంతటి రుణబాధ అనేది తగ్గుతుంది. అలాగే తుడిచేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి తుడాలి. అంటే చెత్తను మీరు ఇంట్లో ఊడ్చినప్పుడు నైరుతి నుంచి ఈశాన్యం ఊడిస్తే ఆటోమేటిక్గా మీ డబ్బులు బయటకు వెళ్ళిపోతాయి. లక్ష్మీదేవికి ఇష్టం లేని క్రియ. సో కాబట్టి కంపల్సరీ ఈశాన్యం నుంచి నైరుతికి తొడడం వల్ల కూడా మీ డబ్బులు లోపల ఉంటాయి. అలాగే దక్షిణ ఆగ్నేయంలో గల్లా పెట్టి పెట్టడం వల్ల డబ్బులు గలగలా పారుతాయి. అలాగే డబ్బులు గలగలా పారాలి అంటే తూర్పు ఆగ్నేయాన్ని వాడండి. తూర్పు ఆగ్నేయం మంట అని అందరికీ తెలుసు, కానీ ఫెంక్షియాలో దాన్ని క్లియర్గా రాశారండి. తూర్పు ఆగ్నేయంలో ఎవరైతే జలపాతం బొమ్మ పెడతారో 100% ఈ జలపాతం బొమ్మ అనేది మీకు డబ్బులు తెచ్చి పెడుతుంది తూర్పు ఆగ్నేయం హాల్లో. సో ఇది ఒక కాన్సెప్ట్లో కొన్ని టిప్స్ అండి ఇవి. సో మీ అందరికి ఉపయోగపడతాయని చెప్పాను. సో ఇంకా చాలా ఉన్నాయి, కానీ టైం ఇచ్చింది నాకు 20 నిమిషాలు అయిపోయింది సార్. ఇంకా ఎక్కువ అయిపోయింది అది చూసారు, అప్పుడే చెప్పారు 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. సో ఇంకా అలా మాట్లాడితే 3 గంటలని నేను మాట్లాడతాను. కానీ మీ అందరికీ లాస్ట్లో ఎందుకంటే అందరూ ఒక టాపిక్ తీసుకొని చెప్పాలన్నాను. నా టైం వచ్చేసరికి ఈ టైం అయింది. సో అందుకని అన్ని టాపిక్లు కలిపి చెప్తాను. కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చి ఒకే టాపిక్ మీద అన్నీ చెప్తాను. ఓకే. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సచివరం బ్రాహ్మణులందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు. సో నెక్స్ట్ దీనికి కూడా తప్పకుండా మా వంతు ఇంకా డెవలప్మెంట్. ఆ తర్వాత ముఖ్యమైన చెప్పడం మర్చిపోయానండి, పరిష్కార బుక్ ఒకటి మేము లాంచ్ చేసామని చెప్పాము. ఈ పుస్తకంలోని అన్ని పరిష్కారాలు, సమస్యకి పరిష్కారం, ఏ సమస్య ఉందో ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కెంపు అనే ఉంగరం ఉంది, అందరం వాడతాం, కానీ ఎందుకు వాడుతున్నాం అనేది ఎవరికి తెలియదు. సో ఒక జ్యోతిష్యులు రాశారు కాబట్టి వాడుతున్నాము, కానీ అది వాడే ముందు అది ఎందుకు వాడతాం, ఎన్ని క్యారెట్లు వాడాలని ఏ జ్యోతిష్యుడు సరిగ్గా మనకి చెప్పరు. షాప్కి వెళ్తే మీరు క్యారెట్ గురించి అడుగుతారు. రవి అనగా 2.8 క్యారెట్స్ వాడండి. ఆవు పాలు శుద్ధి చేయండి, దాన్ని కంపల్సరీ రవిహోరా కాలంలో పెట్టి రవికి సంబంధించిన మంత్రం బుక్లో రాసిన చదవండి. ఇలా ప్రతి స్టోన్కి, ముత్యానికి ధాన్యం పొట్టు, అలాగే కుజుడికి ఆవు పాలు, అలాగే నెక్స్ట్ రాహుకి వచ్చినప్పుడు తేనె, అలాగే నెక్స్ట్ అది పచ్చుకు వచ్చినప్పుడు పసుపు నీళ్ళు, అలాగే నెక్స్ట్ డైమండ్కి వచ్చినప్పుడు బియ్యం కడిగిన వాటర్, అంటే బియ్యం శుద్ధి చేయగా వచ్చే నీరు. ఇవన్నీ స్టోన్స్కి ఎనర్జీ పెంచే లిక్విడ్స్ అండి. అలాగే ఉలవలు ఉడికించిన వాటరు మన కేతు వైడూర్యానికి. సో అలాగే ఇలా వాడటం వల్ల మీ స్టోన్ కూడా ఎక్కువ రోజులు మన్నుతుంది. సో దానివల్ల మళ్ళీ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగ రత్నాలకు సంబంధించిన సీక్రెట్స్, అలాగే రుద్రాక్షకి సంబంధించిన సీక్రెట్స్ ఇవన్నీ కొన్ని వెలువడించాం. అలాగే మీ అందరి కోసం, అంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ అందరినీ నేను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడేలాగా ఒక పండిట్ బ్లాక్ని ఎంతో వెచ్చేస్తూ చాలా అమౌంట్ దీన్ని స్పెండ్ చేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో 9 ఫంక్షనింగ్ బ్లాగ్స్ని క్రియేట్ చేసాం. అంటే ఒక పండిట్ ఇప్పుడు నేను ఇచ్చే ఫైల్లో ఉన్న ఫామ్ కనుక నింపి సబ్మిట్ చేస్తూ మీకు ఒక పేజ్ ఇస్తామండి. ఆ పేజ్లో 9 బ్లాగ్స్ ఉంటాయి. న్యూమరాలజీ మీరు చెప్పొచ్చు, అలాగే అంటే సబ్జెక్ట్ని సాఫ్ట్వేర్ చేసి మేము అందులో పెట్టాం. సో ఇది ఒక సాఫ్ట్వేర్ కింద మీరు వాడుకుంటూ
దాంట్లో మ్యాట్రిమోనీ ఆప్షన్ కూడా ఇచ్చాం. అంటే మ్యాట్రిమోనీలో ఎన్ని పాయింట్లు వస్తాయి కూడా మీరు ఈజీగా చెక్ చేసేవచ్చు. అది ఆండ్రాయిడ్ సెల్లో కూడా అయిపోద్ది. రూపీస్లో ఫస్ట్ టైము చాలా ఇన్వెస్ట్ చేయించి మీ అందరి కోసం చేయించిందండి. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో మీకుగా అది లొకేషనల్ వైజ్గానే దీన్ని యాడ్ చేసాం. అంటే మీరు ఒకసారి నమోదైతే శ్రీకాకుళం అని కొట్టినప్పుడు మీ పేర్లు అందులో వచ్చేస్తాయి. అండ్ ఆటోమేటిక్గా మీ ఇందులో 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఇచ్చాం. ఫస్ట్ డివిజన్ ఏంటంటే వేదం సర్టిఫైడ్. అంటే బ్రాహ్మిన్స్ ఎవరైతే హోమాలు, పూజలు, జపాలు, యజ్ఞాలు, పెళ్ళిళ్ళు చేస్తారో వాళ్ళు వేదం సర్టిఫైడ్ బ్రాహ్మిన్స్. కన్సల్టెన్సీ బ్రాహ్మిన్స్ అంటే మాలాంటి వాళ్ళు, అంటే వేదానికి రాకుండా సబ్జెక్ట్ వైజ్గా ఒక బోర్డు పెట్టుకొని చెప్పుకున్నారు. అంటే మీరు ఇదిగా జ్యోతిష్యులేమో లేకపోతే హస్త సాముఖమో వాస్తు చెప్పుకున్న కన్సల్టెన్సీ. ఇంకా మూడోది బోత్, అంటే రెండూ కలిపి వచ్చిన వాళ్ళు. సో ఇలా 3 కేటగిరీస్ డివైడ్ చేసి క్లియర్గా పెట్టామండి. మీరు ఏ కేటగిరీ క్లిక్ చేస్తే ఆ కేటగిరీ అక్కడ ఆ లొకేషన్లో కొట్టినప్పుడు మీ పేర్లు ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయినప్పుడు కస్టమర్ ఇప్పుడు నేనేనండి. సో నాకు నీడ్ అయింది, నేను ఒక గృహప్రవేశం చేయాలనుకున్నాను. సో నేను బెంగళూరులో ఉన్నాను, నేను బెంగళూరు బ్రాహ్మిన్స్ అందరూ అందులో ఉన్నారు. సో నేను ఒకసారి బెంగళూరు మీద క్లిక్ చేసి గృహప్రవేశం అందరికీ ఆప్షన్స్ వెళ్తాయి. నేను ఎవరు ఫస్ట్ చూసుకొని దాన్ని క్లిక్ చేస్తారో వాళ్ళకి ఆ బుకింగ్ వెళ్ళిపోతుంది. సో ఆ బుకింగ్ మీరు నెగోషియేషన్ చేసుకొని మీరు కార్యక్రమం అంతా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి జోక్యం ఉండదు, ఎటువంటి కమిషన్స్ కూడా దీని మీద ఆశించట్లేదు. ఫస్ట్ పాయింట్ ఉంది అంటే. సో రెండోది ఏంటంటే ప్రతి ఒక్క బ్రాహ్మణులు కూడా ఒకసారి బుకింగ్ అయ్యే కార్యక్రమం అయ్యాక కస్టమర్ తన పేజ్ నుంచి మీకు రేటింగ్ ఇస్తారు. 5 రేటింగ్స్ పెట్టామండి. ఆ రేటింగ్స్ అనేది ఇస్తారు. ఎవరైతే 1 కన్నా తక్కువ రేటింగ్స్ అనేది కస్టమర్స్ పడతారో ఆటోమేటిక్గా వాళ్ళ పేజ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో మళ్ళీ ఓపెన్ అవ్వాలంటే మాకు కన్సల్ట్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఈ పర్టికులర్ బ్లాగ్ని త్రూ అవుట్ వరల్డ్ వైజ్లో రిలీజ్ చేస్తాం. అంతేకాకుండా యూఎస్లో తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని లింక్ చేస్తున్నామండి దీన్ని. సో ఆల్రెడీ ఆ ఛానల్ కూడా మాకు ఆల్రెడీ దొరికింది. రెండోది సంవత్సరానికి అంటే 1 ఇయర్కి ఆ పేజ్ మెయింటెనెన్స్ మాత్రం 1000 రూపీస్ ఇవ్వాలండి. సో ఇది 1 ఇయర్కి. అయితే ఇప్పుడు ఎవరు ఏమీ కట్టక్కర్లేదు. ఎవరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే వాళ్ళ ఫైల్స్ నింపి మా ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ మేము అక్కడ పేజ్ క్రియేట్ చేస్తాం. 1 ఇయర్ ఫ్రీగా వాడుకోవచ్చు పేజ్. అంటే ముందు మీకు అలవాటు పడడానికి మేము ఇచ్చిన అవకాశం. సో ఇది శ్రీకాకుళం నుంచి ఎక్కడ కూడా ఏరియా వైజ్గా ఇవ్వలేదు సార్. దీన్ని లొకేషనల్ వైజ్ అంటే శ్రీకాకుళం కొట్టగా మనందరం ఒకే చెట్టు కింద ఉన్నవాళ్ళు అనమాట. సో కాబట్టి ఇందులో ఎవరైనా సరే ఇంకొక దగ్గర కార్యక్రమం బుక్ అయ్యి వెళ్ళినా ఇంకొకరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. సో ఆటోమేటిక్ మీరు అక్కడ చేసినా సరే ఇది విత్ లైసెన్స్ ఇన్స్టిట్యూట్ ఇది. సో మీ సేవలో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో ఎటువంటి ఇబ్బంది కూడా మీకు కలగదు. అంతేకాకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడం వల్ల సో కన్సల్టెన్సీ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్టికులర్గా మళ్ళీ మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు పెట్టిన ప్రోడక్ట్స్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వెళ్తాం. సో మీ డాక్టర్స్తో నేను మెడికల్ రిప్రజెంటేటివ్. సో నా బుక్ అనేది ఒక ప్రిస్క్రిప్షన్. సో మీకు ఇచ్చిన దాంట్లో అందులో వస్తువులు ఏవైనా సరే మీకు అర్థమైతే లేకపోతే డౌట్ ఉండి మాకు అడిగినా సరే వాటిని ఎలా వాడాలని క్షుణ్ణంగా రాసాము. తెలుసుకోవడంలో తప్పులేదు. అందుకే చిన్న పెద్ద అనేది కాదు. శాస్త్రంలో ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి మనకు తెలియని టెక్నిక్స్. సో అందులోని కరెక్ట్గా మనం వాటిని యూటిలైజ్ చేసి ఆ వస్తువులు కనుక మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవి డైరెక్ట్గా మీ హోమ్ డెలివరీకి ఇస్తాం. దాని కొరియర్ ఛార్జెస్ కానీ ఏం పడవు మీకు. సో ఈ విధంగా డైరెక్ట్గా మేము స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడానికి సో ఇది అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే స్టాల్ కూడా పెట్టాము. సో పెద్ద ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన అడగగానే ఒప్పుకున్నారు కూడా, అన్ని విధాలుగా మాకు సహకరించారు. సో ఫస్ట్ టైం ఇక్కడ పెడుతున్నారు, అసలు ఎలా ఉంటుంది అనేది ఆలోచించాను. అన్ని విధాలుగా మాకు అన్ని సదుపాయాలు కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమంలో ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాక ఇంకా చాలా రెమెడీస్ దీంట్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వాస్తుకి సంబంధించి దోషాలు ఏమైనా ఉన్నా సరే వాటికి సంబంధించిన కూడా మేము క్లియర్గా రాసామండి. ఇవన్నీ పరిశోధన చేసిన తర్వాత పుస్తకంలో రాయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని ఫస్ట్ బుక్ కింద రిలీజ్ చేసాం. సెకండ్ బుక్ త్వరలో రిలీజ్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు అందరూ కూడా సహకరించి తప్పకుండా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే అన్ని విధాలుగా. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాట్రిమోనీ కూడా దీనికి లింక్ ఇస్తాం. ఉగాదికి దీన్ని లాంచ్ అవుతుంది. సో పండిట్ బ్లాగ్ డైరెక్ట్గా మీరు అందులోకి వెళ్ళగానే మ్యాట్రిమోనీలో కూడా వెళ్ళిపోతారు. సో మ్యాట్రిమోనీలో మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కస్టమర్ అంటే మా బ్లాక్లో ఉన్న వాళ్ళు కూడా మీరు మీట్ చేయొచ్చు అనమాట. సో ఆటోమేటిక్గా మీకు క్లారిటీ చాలా సింపుల్గా అంత అరటిపండు వచ్చినట్టుగా ఉంటుంది మీరు సైట్లోకి వెళ్ళాక. సో ఒక్కసారి లాగిన్ అయ్యి చూడండి, అన్ని విధాలుగా మీకు అర్థమవుద్ది. తప్పకుండా సహకరిస్తారని అన్ని విధాలుగా ఆశిస్తున్నాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు 20 నిమిషాలు కన్నా దాటినందుకు క్షమించమని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు నారాయణమూర్తి గారికి. ముందే చెప్పాను, ఒక ప్రవాహం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏకైక రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ అన్నపానే సర్వదా
प्रतिशताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते దుర్గా ప్రసాద్ శర్మ గారు దయచేశారు. వారే అమృతమైనటువంటి వచనాలు కూడా వింటారని మరీ ప్రార్థిస్తున్నాం. దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ